నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. పువ్వుని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి సార్ ప్లీజ్. బయటకొస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే, పువ్వు పనికిరాడు ఆ విషయం వదిలేసేయండి. పువ్వు ఇంటర్నల్ మ్యాటర్. పాపం లోపల ఏం మాట్లాడాడో, మొబైల్ చూసుకున్నాడో, లేకపోతే ఆకాశం వెంక చూసుకుని పడుకుంటాడో మనకి అవన్నీ అనవసరం అండి. పువ్వుకు మాత్రం చాలా దరిద్రపు రోజులొచ్చినియి. మేబీ కొన్ని రోజుల పాటు నీళ్ళకు కూడా నోచుకోలేని పువ్వు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జోగి రాజీవ్‌ని మొదలుపెట్టారనే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వీళ్ళపైన మేఘన కంప్లెయింట్ నమోదు చేసింది. ఏ విషయాలపైన హీఈస్ ఇంపార్టెంట్ ఫెలో అని, దాని తర్వాత అది కాకుండా హత్యాయత్నం చేశారని, ఇది కాకుండా వీళ్ళు మతం కూడా చెప్పకుండా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారని చెప్పి, దాని తర్వాత ఈ అమ్మాయిని 3 అటెంప్ట్స్ చేశారు మర్డర్కి. ప్లీజ్ గుర్తుపెట్టుకోవాలా, మన శకుంతల టాలెంట్ మనం ముందు చెప్పుకోవాలి. జోగి శకుంతల, జోగి రాజీవ్, జోగి రమేష్, ఇంకా వాళ్ళ చిన్న కొడుకో పెద్ద కొడుకో ఇంకో క్యాండిడేట్. దాని తర్వాత 11 మంది, ఎన్ని వదిలేసేయండి, అందరికీ తెలిసిందే. సో ఇది కాకుండా ఇంకేం చెప్పింది అమ్మాయి, డౌరీ హెరాస్మెంట్. ఈ పువ్వు అప్పుడప్పుడు అని నవ్వడానికి ఆ అమ్మాయి డైమండ్ సెట్లు వేసుకుని కళకళ పాత హీరోయిన్ సావిత్రి లాగా మెలిగితే కాస్త ఆహ్లాదంగా ఉండి పువ్వు నవ్వుతాడని శకుంతలు చెప్పింది. సో ఆ దెబ్బకి వాళ్ళ కేసు నమోదైన తర్వాత వీళ్ళు విజయవాడ మహిళా కోర్టును అప్రోచ్ అయ్యి మాకు బెయిల్ ఇమ్మంటే బెయిల్ నిరాకరించారు. బెయిల్ నిరాకరించిన తర్వాత మధ్యవర్తంలో పెట్టించేసి మీడియేషన్ వచ్చేసి ఒక ఎక్స్ అమౌంట్ ఇద్దామని ప్రయత్నించినా కూడా మేఘన నథింగ్ డూయింగ్, జోక్ కుటుంబాన్ని మస్ చేసేదాకా నేను ఊరుకోనని బాగా డిసైడ్ అయిపోయింది. యూజువల్లీ ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్ బిహైండ్ ద డోర్ సెటిల్ అయిపోతాయండి చాలా వరకు, లేకపోతే ఇన్ కోర్ట్, లేకపోతే అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్స్కి వెళ్ళిపోతాయి ఇవన్నీ. కానీ మేఘన గారు వీరులు సూర్యులు ఇవిడ ఒప్పుకోక కోర్టు కూడా ఎలాగో బెయిల్ నిరాకరించింది కాబట్టి పువ్వుని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్దాము. హత్యాయత్నం పైన ఇన్వెస్టిగేషన్ అండి. పువ్వును ఎందుకు పరిమళించలేదని ఇన్వెస్టిగేషన్ చేయరెవరు. అది అతని బాధ, అతనుకున్న జబ్బు, దాని గురించి ఏం చేయగలుగుతారు. ఈవిడ ఆరోపించింది నిజమే అయితే కనుక పువ్వు ట్రీట్మెంట్కి వెళ్తాడో ఏం చేసుకుంటాడో మనకు అనవసరం. కానీ పువ్వుకు మాత్రం స్థానభ్రంశం కలిగింది. ఇంట్లోంచి పోలీసులు తీసుకెళ్లారు ఇబ్రహీంపట్నం నుంచి. జోగి రమేష్ ని మాత్రం ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ పిలవలేదు, తీసుకెళ్లలేదు. పువ్వుని ఇదే రకంగా తీసుకెళ్లేవారు అండర్ అరెస్ట్ అంటే చెప్తే మాత్రం మిగతా అమ్మా నాన్న కూడా వెళ్ళిపోతారు. అమ్మా నాన్న మధ్యలో మేఘన, మొత్తానికి కథ రక్తిగా వెళ్ళింది. ఎన్నాళ్ళకి ఒక్క లేడీ కష్టపడి ఫైట్ చేసి గృహహింస కేసు అవనండి, ఇలా మతాచారాలు అవనండి, ప్రతి ఒక్కటి పబ్లిక్లో ఎండగడితే ఆనాడు బాబు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్లిన తర్వాత ఈ రోజు తెలుగుదేశం వాళ్ళందరికీ మహా సమ్మగా అనిపించింది. ఇంత లేని సత్తా లేని మనం పబ్లిక్లోకి వెళ్ళి నీతులు చెప్దామంటే ఏమనిపిస్తుంది, మొత్తం ఇస్తరాకైపోయి రాష్ట్రం అంతా చదివేసింది. ఈ క్యాండిడేట్ని సపోర్ట్ చేద్దామని ఎవరూ రాట్లా. యూజువల్గా ఇలాంటి కేసెస్లో వైసీపీలో సపోర్ట్కి వచ్చేస్తారు. మేమున్నాం అని. ఏమైపోయారు మహిళలు, మాట్లాడరే, కూర్చోబెట్టాల్సింది అందరు మహిళల మధ్యలో పువ్వుని. ఎందుకు చెప్పారమ్మా, లక్ష్మీభారతిని కూర్చోబెట్టాల్సింది. ఎవరు చెప్పారమ్మా ఈ పువ్వు పనికిరాదని చెప్పి అని తలసవరి తీస్తా చెప్తుంది కబుర్లు. ఇలా మొత్తానికి రోతగా అయిపోయిన జో కుటుంబం. మేబీ ఇతను ఇన్వెస్టిగేషన్ ఆపుతారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అన్న విషయం ఇంకా తెలియదు. వి ఆల్ షుడ్ వెయిట్ అండ్ సీ. సో మీరు అందరూ ఏమంటారు, కర్మ రిటర్న్సా లేకపోతే యాప్ టైమింగ్లో ప్రాపర్గా వేసారా? దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.